వెయిట్ చేయి, అందరూ పడుకున్న తరువాత వస్తాను. సిద్ధు, మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ శామ్, నన్ను క్షమించు. నేను అడిగింది ఎందుకు వచ్చావు అని. నీకోసమే వచ్చాను శామ్. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను శామ్. అనుక్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏంటి, జోక్ చేస్తున్నావా? నా కోసం వచ్చావా? నన్ను మెడపట్టుకుని బయటకి గెంటేశావు, కొట్టావు, ఎక్కడికైనా వెళ్ళి చావమన్నావు. నిజంగా ప్రేమ ఉన్నవాడెవ్వడు నీలా చావమని చెప్పడు. శౌర్యలాగా ప్రేమగా చూసుకుంటాడు. నువ్వెందుకొచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు అనవసరం. ఒకప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నీ మంచి కోరే చెప్తున్నాను. ఎవరైనా చూసే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొరపాటున శౌర్య చూశాడో కాల్చి పారేస్తాడు. అలా అనకు శామ్, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అవసరం లేదు, నువ్వే నా ప్రాణం అనేవాడివి కదా సిద్ధు. మరంత తొందరగా ఎలా మర్చిపోగలిగావు? ఆ రోజు ఆవేశంలో, కోపంలో అలా జరిగిపోయింది శామ్. తప్పు నాదే కాదనను. అందుకే కదా ఇంతలా బ్రతిమలాడుతున్నాను. నువ్వు నాకు కావాలి శామ్. నువ్వు నాకొద్దు సిద్ధు, అవసరమే లేదు. అలా అనకు శామ్. నాకు మా అమ్మ కూడా వద్దు, నువ్వే కావాలి. నాతో వచ్చేయ్ ప్లీజ్. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం శామ్. రా, ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా శామ్. నాకు నమ్మకం లేదు, ఇక నమ్మను కూడా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే శౌర్యని నేనే పిలుస్తాను. ఖచ్చితంగా సిద్ధునే అయ్యుంటాడా? సిద్ధు ఎక్కడా? సిద్ధునా? అబద్ధం ఆడకు, నేను చూశాను. నువ్వే కాదు, నేను చూశాను. ఎవరో వచ్చినట్టు అనిపించింది, అందుకే చూస్తున్నాను. లాభం లేదు, ఆఫీసర్ని పిలవాల్సిందే. ఏయ్ కళ్యాణి! ఆఫీసర్, మావయ్య, బాబాయ్, త్వరగా రండి, సిద్ధు వచ్చాడు. అమ్మా త్వరగా రండి. ఏమైంది కళ్యాణి? సిద్ధు వచ్చాడు, సంపదతో మాట్లాడాడు. కళ్యాణి, నేను సిద్ధుతో మాట్లాడడం ఏంటి? ఎవరో వ్యక్తి ఇటుగా వచ్చినట్టు అనిపిస్తే నేను నీలాగే వచ్చాను.
మావయ్య కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు శౌర్య. నాన్న అంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు. తప్పించుకునే ఛాన్సే లేదు ఆఫీసర్. ఆఫీసర్, ఆ బస్తాల వెనుకున్నట్టున్నాడు. రేయ్ సిద్ధు, నువ్వు నిజంగా ఈ బస్తాలు వెనుకుంటే బయటికి రా, చంపకుండా వదిలేస్తాను. మూడు లెక్క పెట్టేలోపు బయటికి రావాలి. 1 2 3. రక్తమా శౌర్య అది? కాదమ్మా, రంగు. వెనక రంగు డబ్బా ఏదో ఉన్నట్టుంది. నేను చెప్పాను కదా శౌర్య, ఎవరూ లేరని.
కళ్యాణి ఏదో భ్రమపడింది. కళ్యాణికి ఎలాగూ నా మీద కోపం. నువ్వు నన్ను ఏమీ అనటం లేదు కదా, అందుకే కళ్యాణి ఇలా సిద్ధు పేరు చెప్పి ఇంతలా సీన్ క్రియేట్ చేసింది అనుకుంటా. కళ్యాణి, నువ్వు చూసింది చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నిజం కాకపోతే మాత్రం నీ పద్ధతి మార్చుకో. అనుమానానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అయ్యో, నేను చెప్పేది నిజం ఆఫీసర్. కళ్యాణి ప్లీజ్, ఇప్పటికే నేను చేసిన తప్పులకి అనుక్షణం శిక్ష అనుభవిస్తున్నాను. నీ మాటలతో నన్ను ఇంకా బాధ పెట్టి చంపకు. నాటకాలు ఆడుకో. ఈ టైంలో నీకు బయటేం పని? నిద్ర పట్టక తలనొప్పి వస్తుంటే బయటకు వచ్చానమ్మా, అంతే. సంపద, వదిలే. కళ్యాణి చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను. ఆఫీసర్, అయ్యో వద్దండి, పర్వాలేదు. నాకు ఇలా కొత్త ఏం కాదు కదా. ఆఫీసర్, నేను చూశానమ్మా, కన్ఫర్మ్గా ఆ సిద్ధునే. సర్లే కళ్యాణి, వదిలే. ఆ సంపద ఎట్టుపోతే మనకెందుకు? నీ మంచి కోరి నేను చెప్పినప్పుడేమో నా మీద అరు. దానికోసం వెళ్ళిన ప్రతిసారి సావు మీదకు తెచ్చుకొని ఇట్టారు. పోను పోను ఇదే నీ జీవితం అయ్యేటట్టు ఉండదురా సిద్ధు. నేను మొదటి నుంచి నెత్తి నోరు మొత్తుకుని చెప్తానే ఉండా, సిద్ధు దాన్ని వదిలించుకోరా, దానితో ఉంటే నీ సావు నువ్వే గురి తెచ్చుకుంటావురా అని. నా మాట ఇంటివా? లేదు. అయినా ఇప్పుడెందుకు పోయినావురా? నీకు మహాలక్ష్మితో పెళ్లి కూడా కుదిరిండాది. నీ మామ నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడాడు. అయినా నువ్వు దాని దగ్గరికి ఎందుకు పోయిండావురా చెప్పు. నన్ను క్షమించమ్మా, బుద్ధి గడ్డి తిని వెళ్ళాను. నేను సంపదని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానమ్మా. సంపదని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పైకి నవ్వుతూ మీ అందరి ముందు తిరుగుతున్నాను గాని లోపల నరకం అనుభవిస్తున్నానమ్మా. అందుకే సంపదని కలవడానికి వెళ్ళాను. కలిసి అది సిగ్గు లేకుండా వస్తే దాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటుండవా ఇందిరా? శౌర్యలాగా ప్రేమగా చూసుకుంటాడు. ఒకప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నీ మంచి కోరే చెప్తున్నాను. ఎవరైనా చూసే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొరపాటున శౌర్య చూశాడో కాల్చి పారేస్తాడు. వెళ్ళిపోవడం పారిపోవడం కాదమ్మా, సంపదతోనే జీవితం పంచుకోవాలనుకున్నాను. కానీ సంపద నువ్వు అన్నట్టు పూర్తిగా మారిపోయిందమ్మా. ఒకప్పుడు తనకి నేనే ప్రపంచం, కానీ ఇప్పుడు తన ప్రపంచం వేరు. తన ప్రపంచంలో సిద్ధు అనేవాడు లేడమ్మా. ఇప్పటికైనా నీకు ఈ కన్న తల్లి బాధ అర్థమైండాది, అది చాలు. ఇకనైనా ఆ సంపద దరిద్రం గురించి ఆలోచించటం మానే. ఆ కళ్యాణి, శౌర్య, సంపద ముగ్గురు నీ పాలిట యమదూతల్లా తయారై ఉండారా.
ముఖ్యంగా కళ్యాణి అమ్మ, దాన్ని మాత్రం వదలను. నువ్వన్నట్టు ఆ సంపద దరిద్రమే. ఆ దరిద్రం పోవాలంటే అదృష్ట లక్ష్మి, మన మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చిండావు. నన్ను మర్చిపోయి తనున్నప్పుడు తనని మర్చిపోయి నేను ఉండలేనా అమ్మా? ఆడది తనకి అంతుంటే మగాన్ని నాకెంతుండాలి? అది ఇప్పుడు మగోడి మాట అన్నావు. ఇప్పటి నుంచి నీ జీవితం ఆనందంగా ఉంటుండే. నీ మాటలు వింటా ఉంటే నాకెంత సంతోషంగా ఉండదో తెలుసా? నువ్వు నా బంగారానివి కదూ. జాగ్రత్త సిద్ధు. సంపద నన్ను కాదనందు కూడా నా కోపం లేదు. పదే పదే నా లైఫ్ని డేంజర్లో పడేస్తూ నేనిలా ఈరోజు నా డ్రీమ్ కూడా ఇంకా సాధించలేకపోవడానికి కారణం నువ్వయ్యావు కళ్యాణి. నిన్ను మాత్రం వదలను. గుణపం చేతిలో దిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ప్రాణం పోయిండేది. నిన్ను వదలను కళ్యాణి. ఇన్ని రోజులు నువ్వు ఏడుస్తుంటే చూసి ఆనందించాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను చంపి అందరి కన్నీళ్లు చూస్తూ ఆనందించాలనుకుంటున్నాను. త్వరలోనే నా చేతుల్లో నీ చావు. అమ్మ ఆదిపరాశక్తి, నరకాసురుని వధించి చీకటి కమ్ముకున్న ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావు. అలాగే ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని, బాధల్ని దూరం చేసి మేమందరం ఆనందంగా ఉండేలా చూడు తల్లి. నేను కోరుకునేది ఒక్కటే తల్లి, నా కూతురు జీవితం నాలా కాకూడదు. కళ్యాణి ఆనందంగా ఉండాలి. అతి త్వరలో సంపద గురించి ఆఫీసర్కి తెలిసేలా చెయ్యమ్మా. తనెక్కడ మామూలుగా ఉంటే పర్వాలేదు, కానీ నన్ను ఆఫీసర్ని విడదీయాలని చూస్తోంది. కన్నయ్యని నాకు దూరం చెయ్యాలని చూస్తోంది. ఆఫీసర్ కన్నయ్య లేకుండా నేను బతకలేనమ్మా. ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంలాగా తయారైంది నా పరిస్థితి. ఇంట్లో ఉన్న కళ్యాణి అంటేనే నాకు గెట్టదు. అలాంటిది దారిలో పోయిన దరిద్రాన్ని మళ్లీ తెచ్చి నా కొడుకు ఇంట్లో పెట్టాడు. ఏదో ఒకటి చేసి ఇంట్లో సంపద దరిద్రాన్ని ముందు వదిలించమ్మా. ఆ తర్వాత కళ్యాణి సంగతి నేను చూసుకుంటాను. అందరూ నా గురించి నిన్ను కోరుకుని ఉంటారమ్మా. నిజమే, నేనప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు తప్పక చేస్తున్నాను. నా భర్తకి మొదటి భార్యని నేను, రెండోది కళ్యాణి. కానీ అందరూ అదే మొదటి భార్యలా నేనేమి కానట్టు చూస్తున్నారు. ఎలా అయినా నేను నా స్థానంలోకి వచ్చేలా చూడతల్లి.